హలో అండి, వెల్కమ్ టు ఉమెన్ ఎఫ్ఎం. ఈరోజు టాపిక్లో మామిడికాయ పప్పు లేదా గోంగూర పప్పు ఇలా ప్రతిరోజు మా వైష్ణవులు ఎక్కువ పప్పులేండి బాబు, పప్పులు చేసుకుంటూనే ఉంటాం మేము. సో ఆ పప్పు తినాలంటే బోర్ ఒక్కొక్కసారి, కాబట్టి దాన్ని ఇంకాస్త రుచికరంగా చేసుకోవడానికి అందులో నంచుకోవడానికి ఇంగువ మిరపకాయలు, ఊర మిరపకాయలు, పచ్చిమిరపకాయలతోటి టేస్ట్ ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాను అనమాట. నేను చిన్నప్పటి నుంచి పప్పు చూసి ఆ పప్పు చూస్తేనే నాకు బోర్ అనమాట. సో మామిడికాయ పప్పు కానీ గోంగూర పప్పు కానీ చేసినప్పుడు వీటిల్లో చాలా బాగుంటాయి. స్కూల్కి కూడా ఖచ్చితంగా ఊరు మిరపకాయలు తీసుకెళ్లేవాళ్ళం. ఒకవేళ పప్పు అయితే లంచ్లో ఇంట్రెస్టింగ్గా తినాలంటే ఈవెన్ పచ్చడి, ఏ చింతకాయ పచ్చడి అంత నూనె వేసుకొని తీసుకుంటే కూడా హ్యాపీగా తినేవాళ్ళం, కానీ పప్పు చూడగానే బోర్ కొట్టేసేది తినాలంటే. సో ఈ పప్పుని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా తినాలంటే ఇవన్నీ బాగుంటాయి. ఈరోజు నేను ఇంగో మిరపకాయలు చేస్తున్నాను చూడండి. ఇవి చాలా వేడండి, కాకపోతే ఎప్పుడైనా చేసుకుంటే బాగుంటాయి. ఊర మిరపకాయలు అయితే ఎక్కువ తింటే ఏం కాదు, కానీ ఈ మిరపకాయలు వన్ మంత్స్ అయితే సరిపోతుంది. చాలా వేడనమాట, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీకు అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఈరోజు నేను ఇంగు మిరపకాయలు చూపిస్తున్నాను, ఇంకోసారి ఊర మిరపకాయలు, పచ్చిమిరపకాయలు. మేము గుజరాత్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి గుళ్ళో భోజనం పెడతారండి, ఎక్సలెంట్ భోజనం అనమాట. భోజనానికి అసలు ఇబ్బంది పడక్కర్లేదు. అంటే మాలాంటి వాళ్ళు వెల్లుల్లిపాయలు తిన్న వాళ్ళు మసాలాలు అవి లేకుండా ప్రతి టెంపుల్లో డొనేషన్ ఇచ్చినా కూడా తీసుకోరండి. స్వామినారాయణ టెంపుల్స్ అలాంటి వాటిల్లో అనమాట. సో అక్కడ ఒక మిర్చి పెట్టారనమాట. నేను అసలు ఎంత టేస్టీ ఉన్నాయో, నేను వాళ్ళని అడిగా రెసిపీ కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇలా నేను వీలైనప్పుడల్లా నేను చేసినప్పుడు మీకు పెడతాను చూడండి. మీకు నచ్చితే మీరు చేసుకోవచ్చు. పప్పున అలాగా బోర్ అయిన వాళ్ళు ఇవి నంచుకుని తింటే కొంచెం దీన్ని పప్పులో ఆవకాయ, మాగాయ ఇలా ఊరగాయలు కాకుండా మిర్చితోటి కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి. చూడండి, ఈ ఎండుమిరపకాయలండి మీకు ముందు కొన్ని తీసుకుని ట్రై చేయండి. మీకు నచ్చితే అప్పుడు ఎక్కువ చేయొచ్చు. ఎందుకంటే గుంటూరు కాయలు, బెళ్ళారి కాయలు ఇలా రకరకాల టైప్లో కారం డిఫరెంట్గా ఉంటుంది కదండి. వాటిల్లో కారం దాన్ని బట్టి మీరు తీసుకోండి. మీకు నచ్చితే మళ్ళీ అప్పుడు ఎక్కువ చేసుకోవచ్చు. ఇలా చిన్న సైజు కాయలు తీసుకున్నారంటే మీకు ఈజీ ఉంటుంది. ఒక బాణలిలో నూనె తీసుకుని అందులో నూనె కొంచెం కాగాక అందులో ఇంగువ వేయండి. ఫస్ట్ ఇంగువ కొంచెం వేపు రాగానే ఈ మిరపకాయలు అందులో వేసేసుకోండి. వీటిని చక్క నెమ్మదిగా వేయించుకుని తొందరగా వేగిపోతాయండి. ఇందులో ఇంకేం లేవు కదా, చాలా ఈజీగా వేగిపోయి ఆ ఇంగువ ఫ్లేవర్ అంతా ఈ మిరపకాయలకి పట్టుకుంటుంది అనమాట. సో చాలా బాగుంటాయి. పప్పులోకి ఒక ఆధారం అనుకున్నాం కదా. ఇలా వేగిన తర్వాత ఒక పేపర్లో టిష్యూ కానీ లేదా న్యూస్ పేపర్ కానీ ఏదైనా సరే ఈ వేగే లోపల రెడీ పెట్టుకోండి. సో ఆయిల్ అంతా అది పీల్చుకుంటుంది కాబట్టి ఆయిల్ తక్కువ ఉంటుంది అప్పటికి తినే టైంకి. ఇవన్నీ ప్లేట్లో నీట్గా తీసేసుకోండి. తర్వాత వీటి మీద చక్క కొంచెం ఉప్పు చల్లేసేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు మీరు కొంచెం ఎక్కువ కారం అనిపిస్తే ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నారంటే ఉప్పు కారం సమంగా ఉంటాయన్నమాట. సపోజ్ నేను చెప్పింది మీకు నచ్చలేదు, ఈ కారం మీరు తినలేకపోయారనుకోండి, అప్పుడు ఒక పని చేయండి. ఈ ఎండు మిరపకాయలన్నింటినీ చక్కగా ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసేసుకొని అందులో దానికి తగినంత జీలకర్ర వేసేసేయండి. జీలకర్ర మీ దగ్గర ఉంటే ఇది మిక్స్ అయ్యాక ధనియాల పౌడర్ ఆల్రెడీ మనం కూరల్లో వేసుకోవడానికి కట్టి పెట్టుకుంటాం కదండి, ఆ ధనియాల పౌడర్ ఇది వేసేసుకొని చక్కగా ఫైన్ పౌడర్ కాదండి, కొంచెం కచ్చా పచ్చాగా అనమాట. అది బరకగా మీరు మిక్సీ వేసేసుకుని అట్టు పెట్టారనుకోండి, ఇది బీరకాయ, సొరకాయ, వంకాయలో మన గుత్తి వంకాయల్లో కూడా ఇది పెట్టేసేసి పైన వేయించేస్తే చాలా బాగుంటుందండి. మేమైతే గుత్తి వంకాయ కూర గ్రేవీలో తినను నేను. సో మేము ఇలానే చేసుకుంటాం అనమాట. ఈ పొడి కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టుకోవచ్చు. సేమ్ ఈ పొడి కూడా మీరు అందులో వేసేసి చేసుకున్నారంటే పైన ఎండు కొబ్బరి చల్లేసుకొని సూపర్ టేస్టీ ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. ఒకళ్ళు మీరు కనుక ఇది తినలేకపోతే ఇలా పొడిగా అన్న కూడా వాడుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంటుందండి ఈ పౌడర్. ఇది మీరు కనుక కారం ఎక్కువ దోశల్లో కూడా పైన చల్లేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, ఎలా ఉన్నాయో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye.